హాయ్ హలో నమస్తే అందరికీ ఎట్లూరు బాగున్నారా? నమస్తే నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. నైట్కి అనుకున్నాం. అప్పటికే మా రూమ్మేట్స్ ఇండియాకి వెళ్తారు. చివరిగా ఒకసారి ట్రిప్కి వెళ్దాం అని ఒకసారి చెప్తే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టు లొకేషన్ అయితే పిచ్చుకుందనమాట. మా వెనకాల చూసుకోండి, ఇది లొకేషను. మీకు కూడా చూపిస్తాను ఇంకోసారి. ఇది ఎగ్జాక్ట్ వ్యూ కాదు, ఇది సైడ్ వ్యూ అనమాట. మొత్తం ఇక్కడ చూసుకున్నట్టు ఇది ఇక్కడ చూస్తేనే మామూలు లేదుగా. ఎక్కుదాం పైకి. ఇది కాదు, ఇంకా ఉంది చాలా. మన గాయస్ వస్తారు చూడండి, ఒక్కొక్కరు కెమెరాలు పట్టుకొని వస్తారు. హే హాయ్. వీళ్ళంతా ఎగబడతారు లొకేషన్ చూస్తేనే. హాయ్ గైస్. లేక్ డిస్టిక్ లీక్. నాకైతే వ్యూ అయితే విజువల్స్ అయితే కళ్ళల్లో ఉన్నాయన్నమాట. పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది. బ్రో ఆడిపోతున్నాం చూడండి. ఇక్కడ మనోహర్ అని మన ఫ్రెండ్, అక్కడ దారి లేదు, దారిని క్రియేట్ చేస్తాడు. స్పేస్ లేదు, అక్కడ స్పేస్ని క్రియేట్ చేస్తున్నాడు. బ్రో అడ్డదారిలో ఇండియాలో పోయినట్టు పోయకు, సరేనా? ఊడ్చేస్తారు ఇక్కడ. ఇండియాలో ఎటు పోతారు, వీడు కూడా అట్టే పోతారు అనమాట. కొంచెం మినిమం బేసిక్ సెన్స్ ఉండాలన్నమాట మనకి. ఇండియాలో పోయినట్టు పోతే కుదరదు, ఇక్కడ ఊడ్చేస్తారు అనమాట రూటు. అక్కడైతే వాటర్ అయితే గలగల పారుతుంది గోదావరి. లాగ్ తీసుడు, ఇట్లా తీసుడు, ఇట్లా పోడు. ఇది సిచ్యువేషను. ద వ్యూ ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది. అంతా వాటర్ తడిగా ఉందన్నమాట. అది అక్కడ వాటర్ ఫాల్స్ అక్కడ పోతున్నాయి చూడండి. ఇవైతే పైన మామూలుగా కొండల ప్రాంతాల నుంచి ఈ వాటర్ ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట. ఇట్లా చూడండి. మన గాయస్ అయితే జలపాతాలు పరిశీలిస్తుంది. గేమ్స్ చెక్ చేయండి, గేమ్స్ అన్నట్టుంది. వావ్ వావ్ వావ్. కిందికి పోనీకి లేదా? పోవచ్చు కదా. ఇట్లాంటి వాటర్ ఫాల్స్. ఇంకా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నమాట. చాలా దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే వెళ్దాం, వెళ్ళి చూపిస్తాం మీ అందరికీ ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇలాంటి లొకేషన్లు చూపిస్తా ప్రతి ఒక్కటి ఎక్కడ ఏంటి అనేది మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఐఎమ్ స్టిల్ ట్రావెలింగ్ టు ద అక్రాస్ ద లొకేషన్స్, వేరెవర్ ద బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ మీకు చూపిస్తాను అనమాట. మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతాయి అనమాట. ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ప్రజెంట్ అయితే మార్నింగ్ ఎప్పుడు అలవాటు అనమాట ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇట్లా ఉంది రూటు. చూసుకున్నట్లయితే మట్టి అంతా తడిగా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మనం వచ్చిన లొకేషన్ అయితే సౌత్ వేల్స్ అనమాట. ముందు వారం నార్త్ వేల్స్కి పోయాం మనం. ఇప్పుడు ప్రజెంట్ అయితే సౌత్ వేల్స్లో ఉన్నాం. నాకే తెలియట్లే, అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్స్ అయితే ప్లాన్ చేసి అప్పటికప్పుడు వచ్చేస్తాను ఏం ఆలోచించకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కటి చూడాలనేది నాకు ఒక డ్రీమ్ అనమాట. ఇక్కడ చూడండి, మన గాయస్ ఏం చేసి ఆడుకుంటారు. ఫోటోషూట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఉన్నాడు ఆయన, అక్కడ. అది చూడండి ఏమి ఎప్పుడు సరే ఇటు చూడు బ్రో. మన గాయస్ మొత్తం ఎంజాయ్ చేస్తారు వ్యూని, వాటర్ ఫాల్స్ని ఎట్టున్నాయి ఏంటి అని అంతా ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తారు. ఇట్లా
ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే తెలుసా లైఫ్లో ఒక మెమరీస్ని క్రియేట్ చేస్తాయి ప్రతి ఒక్కటి. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. వీడియోస్ కానీ మెమరీస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి లైఫ్లో షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ని క్రియేట్ చేసుకున్న తర్వాత చూసుకున్నప్పుడు మనకి ఒక ఎట్లా తెలుస్తుంది తెలుసా, ఒక వైబ్ వస్తుంది అనమాట. ఎప్పుడన్నా ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు ఇలాంటి వీడియోస్ అన్నీ చూసేదాను. మన ఇంకా లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడంతా వాటర్ ఫాల్స్ కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు అందరికీ. ఇంకా ఈ స్టెప్స్ ఎటు పోతే నాకైతే ప్రజెంట్ అయితే ఏం తెలియదు అనమాట. ఎటు పోతే అటు వెళ్ళిపోవడమే, మనకైతే ఏమి ప్లానింగ్ అంటూ ఏం లేదు. చూపిస్తాను మీకు చూపించడం నాకు ఒక ఏం బాగుంది అన్న, బాగుంది బాగుంది. మన చందు అయితే ఫోటో కావాలన్నాడు, కోరుతున్నాడు. మనం తీద్దాం, ఇంకేం చేస్తాం. గైస్ ఇప్పుడే ప్రజెంట్ అయితే ఫోటోషూట్ అయితే అయిపోయింది అనమాట. స్లైడ్గా మెయిన్ లొకేషన్ అటుంటే మేమైతే ఆడబడితే ఆడ దిగుతున్నాం. లొకేషన్ అటు కింద ఉంది, మేమైతే ఆడబడితే ఆడ ఫోటోలు దిగుతున్నాం. యాక్చువల్లీ ఇవన్నీ చాలా జారిపోతున్నాయి అనమాట. వాటర్ సబ్స్టాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి జారిపోతున్నాయి కాళ్ళు. నా షూస్ చూడండి అసలు వైట్ షూ అసలు నైక్ గలీజ్ అయిపోయినాయి. అసలు నాకైతే చాలా బాధేస్తుంది అనమాట. ఏ బట్టలకి ఏదైనా అయినా కానీ షూస్కి ఏదైనా కానీ నా వల్ల కాదు తట్టుకోవడం అసలు. ప్రజెంట్ ఇదన్నమాట మెయిన్ లొకేషన్. ఆ బ్రిడ్జ్ కాడికి వెళ్తున్నాం మనమైతే ప్రజెంట్. ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగున్నాయి అసలు, నాకైతే క్రేజీ. ఇదన్నమాట వాటర్ సౌండ్ వింటేనే నాకు అదొక ఆనందం. మన గాయసం మన అంతా ఫొటోస్ దిగుతారు అప్పుడే లొకేషన్లో. వైవ్ అయితే చిల్లు ఉండాలి మనమంతా. ఇది ప్రజెంట్ వాటర్ అయితే ఇదన్నమాట. ఇది ఉంది, అక్కడి నుంచి వస్తుంటాయి వాటర్. ఇప్పుడైతే ఫోటో షూట్ చేద్దామని చంద్రబాబు అడుగుతున్నాం. మనం ఫోటో షూట్ చేసినాక మనం తర్వాత వీడియో చేసుకుందాం, సరేనా? ఇది మెయిన్ లొకేషన్. ఇక్కడ దగ్గర నుంచి వాటర్ వస్తాయి అనమాట. క్రేజీ అసలు ఏమన్నా ఉందా? మనోహర్ బ్రో మా రూమ్మేట్ అనమాట. ఆయన అయితే ఇంకా మామూలుగా హడావిడి ఉండదు. ఇది అనమాట వ్యూస్ అన్ని విజువల్స్ అన్ని నెక్స్ట్ పీక్స్లో ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్లే మొత్తం సినిమాటిక్ అనమాట ఉన్నాయి. ఈ వాటర్ వావ్ అస్సలు. మనమైతే రిటర్న్ వచ్చేసాము ఇక్కడికి. నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళాలి. మన గైస్ మొత్తం షూట్ చేసుకుంటున్నారు అంతా. విజువల్స్ కానీ చూడండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది చూడండి ఎంత బాగుంది అసలు, మామూలుగా లేదు అసలు లొకేషన్. వ్యూ పాయింట్ అంతా, ఈ సన్ వాటర్ అనేది అందరికి ఇట్లా నవ్వుతే మాకు ఎట్లా వస్తాయి ఇక ఇట్లా మంచి ఉల్లాసంగా ఉన్నాడుగా. దిస్ ఇస్ వాట్ ద లొకేషన్. ఇది నెక్స్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. ఈ లొకేషన్ అయితే చూడడానికి నార్మల్గా లేకున్నట్టుంది. ఇక్కడ బాతులు సతీష్ బ్రో అట్లా చూడకు. అలాంటి బాతులు చూసినప్పుడు మనకి ఏంటి ఇట్లుంటారు జనాలు. పెట్టుకొని ఇట్లా స్పెట్స్ పెట్టుకొని డాన్స్ చేస్తా అంటున్నాడు చందు బ్రో. ఇట్లా ఏ సాంగ్ ఆల్వేస్ ఏంటి ఏం పిలుస్తున్నాయి? డక్స్. ఇట్స్ నాట్ డాగ్స్, ఓకే, ఇట్స్ డక్స్. డక్. గైస్ ఇప్పుడు మనమైతే ఇంకో నెక్స్ట్ లొకేషన్ కేసు వచ్చేసాం అనమాట. లొకేషన్ పేరు వచ్చేసి రైడల్ కేవ్స్ అనమాట. వెళ్తూ దారిలో మనకు ఒక పీస్ఫుల్ వాటర్ ఫ్లో కనిపించింది అనమాట. అది మీకు చూపిస్తాను, చూడండి ఎట్లుంటుందో. ఇది గైస్ ఇట్లుంది వాటర్ ఫ్లో అనేది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎక్కడి నుంచి ఆ కొండల మీద నుంచి చూడండి, చూస్తే
ఆ కొండ మీద నుంచి ఇట్లా వాటర్ ఫ్లో అనేది చాలా దిగుతూ వస్తూ ఉంటే ఈ ఫ్లో చాలా బాగా నచ్చింది అనమాట నాకు. ఇలాంటి ఫ్లో మామూలుగా రివర్స్ ఇలాంటివి చూడు, వాటర్ కూడా ఎంత క్లీన్గా ఉన్నాయి అసలు. బేసిక్గా ఇలాంటి తిరుగుతూ ఉంటే నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఆ యూకేలో అయితే ప్రజెంట్. అలాగని డబ్బులు అయితే అప్రాక్సిమేట్లీ ఇండియన్ కరెన్సీలో వేలల్లో అయిపోతాయి అనమాట. మనం ఏం చేయలేము వాటికి. ఇక్కడ ఎర్నింగ్ అలానే ఉంటుంది, ఎక్స్పెన్సెస్ కూడా అలానే ఉంటుంది అనమాట. మనం ఏం చేయలేము మనకి. ఇంకా ఇలాంటి తిరుగుతూ ఉంటే మనకు కళ్ళకు చూడాలి, ఇలా కళ్ళతో చూడాలి ప్రతిదీ. ప్రపంచాన్ని చూస్తూ ఉంటే మనకి వేరే వేరే లెవెల్లో మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ట్రావెలింగ్లో. అలాంటి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకోవడమే అసలైన మజా. చూడండి, దీన్ని ఇట్లా పోతూ ఉంటే ఇక్కడ బ్రిడ్జ్ టైప్లో ఉందన్నమాట. దీన్ని దాటి మనం వెళ్తూ ఉండాలి. ఇట్లా ఒకటి ఉంది. ఐ థింక్ ఈ దిస్ వే వచ్చేసి ఎంట్రీ అనుకుంటా, ఇది ఎగ్జిట్ అనుకుంటా వీళ్ళు వచ్చేది. ఇదైతే ఇట్లా ప్రజెంట్ ఇట్లా ఉందన్నమాట లొకేషన్. అక్కడ చూడండి వ్యూ ఏముంది అసలు. అట్లా సన్లైట్ ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుంది, కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉంది. వాటర్ ఫ్లో అనేది చూడండి బేస్. వాటర్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ వాట్ ద ఫ్లో. బాబా సన్సెట్ వాటర్ మీద పడుతూ ఉంటే ఎంత బాగుంది తెలుసా ఇట్లా. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది ప్రజెంట్ ఇట్లా ఉంది. మన గాయస్ అంతా ఆడుకుంటారు అక్కడ, ఆడుతూ పాడుతూ వెళ్తారు మన గాయస్. వాళ్ళకు జోకులు వేసుకుంటూ వెళ్తారు. దీన్ని చూస్తూ ఉంటే నాకైతే నల్లమల్ల ఫారెస్ట్ అయితే గుర్తొస్తున్నాయి అనమాట. ఈ లొకేషన్ చూడండి ఒకసారి, కానీ క్లియర్, పిచ్చ క్లియర్ అసలు. మన గాయస్ అనుకుంటున్నారు నీ సోదేంద్ర నాకెందుకురా మమ్మల్ని వదిలేరా అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. వాళ్ళేం కదిలించట్లేదు, మన పని మనం చేసుకుంటున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మనకైతే సేమ్ సంబంధం లేదనమాట. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండ నాకైతే బాగా సన్సెట్ అవుతూ ఉంటే సన్సెట్ ఆ కొండ మీద పడుతుంది. బాగా వ్యూ అయితే బాగుంది అనమాట. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము రైడల్ కేవ్స్కి వెళ్తున్నాం అనమాట. మధ్యలో ఆగితే కనిపించిన లొకేషన్ ఇది. ఉఫ్ అని వదాల్సిన అవసరం లేదు దానికి. నడుచుకుంటూ వచ్చావయ్యా. అయ్యా ఎంత వచ్చా, ఇప్పుడే కదా కారు దిగింది. అమ్మాయిలు ఎట్లా తెలుసా, ఒక 10 అడుగులు వేయంగాను నోరు మూసుకో. చాలా దూరం నడిచొచ్చాం. ఎంత నడిచా? ఒక హాఫ్ మైల్ కదా, అందుకే కొంచెం హై కదా. ట్రెక్కింగ్, ఇట్స్ కాల్డ్ ట్రెక్కింగ్. యాస్ ట్రెక్కింగ్ చేయడంలో మనలో ఎక్స్పర్ట్స్ అనమాట. మనోళ్ళు కాదు, నేను ఎక్స్పర్ట్. ఎస్ అట్లా చెప్పుకోవాలి అప్పుడు మన యూట్యూబ్ ఎక్స్పర్ట్. రైట్. హలో ఎస్ హీస్ మనోహర్ ఫ్రమ్ మై హోమ్. జిగడ్ జింగానియా అంటే ఆయనకు కూడా తెలియదు, నాకు తెలియదు, మీరు తెలుసుకోండి. ఇక్కడ చూడు, అబ్బాబ్బాబ్బాబ్బా, నెక్స్ట్ లెవెల్ లొకేషన్ ఇది అసలు. ఇలాంటి లొకేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం కూడా. చూసేసాం ఇదన్నమాట. వావ్, బ్యూటిఫుల్. మనోహర్ బ్రో, చెప్పురా, వాట్ హౌ యూర్ ఫీలింగ్ ఆన్ దిస్ లొకేషన్? Tell me some words on this location, okay? Good place. And visit to see all the locations. Yes. What next? And views kosam. Siri, share some experience about this view. అలుపొస్తే అలిచిపో. అలుపొస్తుందా? మాకు దోషం వస్తుంది. అలా చాలా చాలా బాగుంది. బేసిక్గా ఇలాంటి లొకేషన్కి వచ్చి వ్యూస్ చూడాలంటే చాలా అదృష్టం ఉండాలంటారు చాలామంది. సో వాట్ ఫర్ మీ, ఐఎమ్ సో లక్కీ టు విజిట్ హియర్. ఇట్ ఈస్ కాల్డ్ సౌత్ వేల్స్ రూబీ కేవ్. ఎస్, రూబీ కేవ్ అంట.
ఈ లొకేషన్ చూడండి నా వెనకాల ఒకసారి పిచ్చగా ఉంది. నాకైతే భలే నచ్చింది అనమాట. దీన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది తెలుసా. అలిసిపోయావా సిరి ఫుల్గా? మరి అటు నుంచి అటు రూమ్కి వెళ్ళటం ఇంకా హీరో. ఓకే ఫైన్. ఇక్కడేం లేదు ఆస్టెటిక్స్ పోజెస్. వాటర్ నథింగ్ నో గుడ్ నాట్ గుడ్. ఏంది కాంటేషనా? ఏది మొగాడు? ఏదో మగాడు మగతనం గురించి మాట్లాడేవాడు చూడు. ఏంటిది ఎక్కేది? ఏది కంటెంట్ ఇప్పుడు ఇదా? ఇదే కదా అదా? ఓకే ఫైన్ ఐ విల్ గో. మేక్ ఏ వీడియో గైస్. ఇప్పుడు ఛాలెంజ్ చేశారు. నా వెనకాల కనిపిస్తున్న ఒక చిన్న కొండని ఎక్కాలన్నమాట. ఎక్కితే ఇప్పుడు చూడండి ఎక్కుతున్న దాన్ని అయితే వీళ్ళు ఛాలెంజ్ చేశారు. ఇటు నుంచి ఎక్కాలన్నా. ఎటు నుంచి? ఇదే కదా ఇటు ఎలా ఎక్కాలి? సగం దూరం ఎక్కి దిగాలి. అరే దీపిక ఎక్కిండి. That's all. You can't even climb the mountain here, rocks. దీపిక వీడియో తీసుకోవాలంటే హీరో ఇక్కడ ఉండగా నో గుడ్డా. నీ ఛాలెంజ్ కంప్లీట్ లేదా అవ్వలేదా? What? Yes, there is a big cave. No, you need to Rubik cave. wait. What? You need to jump from here to there. No, not like that, okay? I came for studies, not for jumping here. That's the day. I came for studies, okay? My parents are watching this video. ఎలా దిగాలరా? మా అమ్మ నన్ను చూస్తే చెక్కుతారు తీసుకుని. గైస్ లైఫ్లో చాలా మంది నెగిటివ్ పీపుల్స్ వస్తుంటారు పోతుంటారు. ఫస్ట్ స్కిప్ చేసి పారదు ఎంగని వాళ్ళే. పక్కలోనే ఉంటారు నెగిటివ్ పీపుల్ అనమాట వాళ్ళంతా. ఒక రోజు కూడా ఒక పాజిటివ్ థాట్ కానీ పాజిటివ్ టాక్ కానీ ఒక్క రోజు కూడా రాదు. ఎందుకు రాదంటే దే ఆర్ ఫుల్ఫిల్డ్ విత్ నెగిటివ్ థాట్స్. ఓకే ఇక్కడ చూడండి. అబ్బబ్బబ్బా ఏం లొకేషన్. ఏం చేస్తారు? ఎంతసేపు అయ్యి ట్రెక్కింగ్ ఇక్కడ నడవబట్టి అరగంట అవుతుంది. వస్తూనే ఉన్నాం ట్రెక్కింగ్కి. ఏంది వచ్చిందా లొకేషన్? అటు పైకి పోవాలా లొకేషన్కి? ఏంది నిలబెట్టడా? ఇక్కడ కొండలు కడుతురు గైస్. ఇక్కడైతే కొండలు కడుతురు. ఏదన్నా మన మనసులో అనుకొని ఇక్కడ కోరుకుంటే జరుగుతాయి అన్నమాట. నాకు తెలియదు జరుగుతాయి లేదు ప్రజెంట్. నేను ఎప్పుడు కట్టలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ టు గోయింగ్ టు బిల్డ్ వన్ కట్టుడు టవర్. ఇట్లా టవర్ లాగా హైట్ కడితే చూసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కట్టుడు అనమాట. ఇట్లాంటి కట్టుడు కడితే ఏదైనా జరుగుతుందని వాళ్ళ నమ్మకాలు, మనుషుల యొక్క నమ్మకాలు అనమాట. అబ్బో చలి చావగొడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే. ప్రజెంట్ అయితే నాకైతే అబ్బో జలుబు చేసింది, అందుకే కొంచెం స్నీజింగ్ ఉంది. ఈ వ్యూ చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలు. అక్కడ చూడండి సన్సెట్. ఇట్లా సన్సెట్ చూసుకున్నట్లయితే మనకి ఒక కొండల మీద నుంచి ఎటు నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి ఇట్లా ఒక ఆ కొండ మీద పడుతుంది. చాలా క్లియర్ వ్యూ అనమాట. వ్యూ పాయింట్ వచ్చేసి కింద కూడా చాలా బాగుంది వాటర్. కానీ అక్కడ ఒక ఐలాండ్ ఉన్నట్టు, ఐలాండ్ మాదిరిగా ఒక ఐలాండ్ ఒక మంచిగా ఉంది లేక్లో. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి చూస్తున్నప్పుడు మనకైతే క్రేజీగా ఉంటుంది అనమాట. ఇలాంటి వ్యూ కానీ క్లైమేట్ కానీ భలే ఉంటాయి అనమాట.
ఇక్కడ ఉంది కదా అదే అంట కేవ్స్, రూబీ కేవ్స్. రూబీ అంటే ఒక విలేజ్ నేమ్, అది కేవ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి రూబీ కేవ్స్ అని పేరు పెట్టారు దానికి. వచ్చేటప్పుడు అయితే మనమైతే ఈ కట్టడు ఒకటి కడదాం. ప్రజెంట్ అయితే నేనైతే ఏమనుకోలేదు, ఒకటి కట్టాలి అని నాకైతే ఒక థింకింగ్ ఉంది. అక్కడ కూడా చూడండి క్లౌడ్స్ అన్నీ కమ్మేసాయి అనమాట, మేఘాలు కమ్మేసాయి. చూసుకున్నట్లయితే నాకు డైలాగ్ గుర్తొస్తుంది మగధీరలా, మీరిద్దరు ఎదురైనప్పుడు మేఘాలు మొత్తం నల్లగా కమ్ముకుపోతాయని ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. నాకు కూడా సరిగ్గా రాదు, మీరు చెక్ చేసుకోండి దాన్ని. అట్లుంది ఇక్కడ ప్రజెంట్. మన ఫ్రెండ్స్ అయితే, నా ఫ్రెండ్స్ అయితే కేవ్లోకి వెళ్తారు అనమాట. ఏమున్నాయి లోపల? వాటర్లోనా? అబ్బో, వెళ్ళి బయటికి రావాలా మళ్ళీ? చందు బ్రో, డూ యూ ట్రై? నేను అడిగింది క్వశ్చన్ స్టిల్ ఏమని కాదు. ఏంది? ఈ స్టోన్స్ మీద అయితే నడుచుకుని అట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి ఎంత ఉందో నాకైతే ప్రజెంట్ క్లారిటీ అయితే తెలియదు. అట్లా నడుచుకొని ఒకదాని మీద ఒకటి వెళ్తూ ఉండాలి. లోపల ఏముందో మనకేమైతే ప్రజెంట్ అయితే ఏం తెలియదు. మా ఫ్రెండ్స్ వస్తే వెళ్ళిపోదాం, స్టార్ట్ చేద్దాం. అవుట్లుక్ మొత్తం ఇదే, అవుట్లుక్ ఏం లేదు కాబట్టి ఇక్కడ మామూలుగానే ఉంది. యాడ్ నుంచి వస్తున్నాయి వాటర్. అయ్యో, సైకిల్లో కూడా వస్తారు ఇక్కడ. వావ్, అడ్వెంచర్ అంటే మనం పోదాం గైస్. నాతో పాటు వచ్చారు మీరు. ఇదన్నమాట ప్రజెంట్, ఇట్లా నడుచుకొని పోతాం. వాటర్ అయితే ఉన్నాయి, తప్పదు మనకి. వాటర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒక్కోసారి స్కిడ్ కావచ్చు కూడా మనకి. అక్కడ ఏదో చేతబడి చేశారంట, మనకైతే ఏం తెలియదు. చేతబడి చేశారు, ఏం చేశారో ఆడ ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు. ఎంత ఏంది అన్ని పూలు ఉన్నాయి ఏంది ఆడ? పద చెక్ చేద్దాం పద బ్రో. చేతబడి చేశారు, ఏం చేశారు? చలో చలో, ఇది చూసుకోండి గైస్. చేతబడి చేసారు, ఏం చేసారు ఈరోజు మనం చూద్దాం. లోపల ఏం పూలు చల్లిరంట మనకైతే. దోషం ఆవాహయామి. ఏంటి పూలు, నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి. ఇండియాలో ఉన్నట్టు నాకైతే అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్? పూజ, శుద్ధ పూజలా? ఏంది బ్రో పూజ అంత పెద్ద పెద్ద చేసేది? కళ్ళు దొబ్బని అక్కడ చదివావు ఇందాక వచ్చేటప్పుడు ఒక నోటి నువ్వు నేను నుంచొని స్కాన్ చేయమని చెప్పారు, ఒకటి గుర్తుందా? చూడలేదు అసలు. అరే చాట్ జీపీటీకి ఏం చేస్తుంది పూజలన్నీ ఈడ. మనమైతే వెళ్దాం గైస్, ఏమైనా ఉన్నాయో చూద్దాం. క్యాండిల్స్ ఆడినాయి, క్యాండిల్స్ ఉన్నాయి అదనమాట గైస్. మనకేం అర్థం కావట్లేదు, అంత ఆగమాగం అవుతుంది. అదే కదా, ఏం ఆగమాగం అవుతుంది అంతే. ఏంటిది ఇదంతా మనకేం అర్థం కాకుండా ఉంది. ఏంటి పరిస్థితి అనేది, ఈడే ఎందుకు చేశారు నాకైతే అర్థం కావట్లేదు పూజలు. నైట్ టైం బ్రో, నైట్ జరిగినట్టుంది బ్రో పూజ నిన్న నైటు. చలో చలో, ఇవన్నీ మనకెందుకు, వచ్చేయండి.
డిజైన్గా కట్ చేసారు కదా ఫ్రూట్స్. గైస్ ఇప్పుడైతే క్రేజీ వ్యూ ఉంది. ఒకసారి నా ముందు అయితే మీకు చూపిస్తాను చూడండి. నా వెనకాల చంద్రబాబు కూడా చూడడానికి వస్తాను అనమాట. ఎగబడి ఇక్కడ చూడండి, కూర్చోడానికి ప్రశాంతంగా ఉంది. మీకైతే ఒక క్రేజీ వ్యూ. అస్సలు ఏమన్నా ఉంది అసలు లొకేషన్ కానీ అంత హైట్లో ఉంది తెలుసా ఈ లొకేషన్. చూపిస్తా చూడండి. ఇది క్రేజీ వ్యూ అనమాట. అది అట్లుంటుంది మనతోనే. అసలు ఈ వ్యూ చూస్తుంటే మైండ్ పోతుంది అనమాట నాకైతే. ఇంత హైట్లో నుంచి ఈ వ్యూ చూడాలంటే కొంచెం అబ్బా ఏముంది తెలుసా ఇది అసలు. చూడండి ఎట్లుందో చూడండి. ఇందాక మనం చూసిన శుద్ర పూజలు చూసాం కదా, అదైతే ఒక సెలబ్రేషన్ అనమాట. క్రిస్మస్కి ముందు ఒక 2 to 3 days బిఫోర్ చేస్తాం అనమాట ఆ శుద్ర పూజలు ఇన్ ద సెన్స్ శుద్ర పూజలు అయితే కాదు. ఇట్స్ లైక్ ఫెస్టివల్ లాగా. మనం ఇండియాలో సంక్రాంతి ముగ్గులు ఎట్లా వేసుకుంటామో ఇక్కడ యూకేలో వాళ్ళు క్రిస్మస్కి ముగ్గులు వేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. అది కూడా ఇక్కడ రూబీ కేవ్లో జాగ్రత్త నువ్వు రూబీ కేవ్లో సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. అదైతే మనం చూసి జడుచుకున్నాం ఫస్ట్ థింగ్. అలాంటిది ఏమీ లేదంట ఇక్కడ. ఒక 2 days బిఫోర్ అవన్నీ సెలబ్రేట్ చేసుకొని తర్వాత ఇట్లా కనిపించేసరికి మనకి కొంచెం భయం వేసింది. ఇండియన్స్ కదా, ఇలాంటివన్నీ నమ్మేసరికి యూకేలో ఇదంతా కామన్ అంట. క్రిస్మస్ సెలబ్రేషన్ అనమాట ఇదైతే. ఏమీ లేదు ఇంతే. ఇక దాని గురించి ఎక్కువ పట్టించుకోపాకండి, సరేనా? దట్స్ ఆల్.